ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఓయ్ జాను, రండి రండి రండి. ఏంటి ఆలస్యం? థ్యాంక్స్. కూర్చో. జాను, ఈ నెలలో అమృతాంజనానికి ఎక్స్ట్రా డబ్బు శాంక్షన్ చేయాలి. అమృతాంజనం ఎందుకండి? కొంచెం నొప్పిగా ఉంది. మరి నాతో చెప్పలేదే. ముందు మీరు సరిగా పడుకోండి, నేను పడతాను. కంగారు పడుకోయ్, వయసు అవటంలా కొంచెం నొప్పిగా ఉంది. ఎందుక కంగారు? ఇక్కడేనా? జనం, ఆ దేవుడు మళ్ళీ జన్మంటూ శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతోనే నా జీవితం ప్రారంభం కావాలనుకో. ఎందుకండి? ఎందుకేంటో ఆ ఉద్యోగాన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకోవాలి. ఆ పార్కు బెంచి మీద బఠానీలు తింటూ మన ప్రేమ కలాపాలు సాగించాలి. పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి. గడిచిన ఆ జీవితం తలుచుకుంటేనే ఎంతో మాత్రం కాదు. గడిచిన జీవితం అంటున్నారు, గడుస్తున్న జీవితం ముఖం ముట్టిందా? అబ్బే, అప్పుడేనా? ఇంకా టైం ఉంది. చెప్పడం మర్చిపోతాను, ఆఫీస్లో కొంచెం లోన్కి అప్లై చేయండి. లోనా? లోన్ అనుకో. అవన్నీ అడగకూడదు. కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు వచ్చారు కదా, మర్చిపోయా. నేను తలుచుకుంటే జరగంది లేదు. మీరు అలా చూస్తూ ఉండండి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపిస్తాం, 2 భాషల హీరో వస్తారు, 20 మంది పత్రికా విలేకరులు, 2 గంటల సేపు డాన్స్ ప్రోగ్రాం. తెల్లారేసరికి మీ ఫోటోల్ని దేశమంతా చూడాల్సింది. మీ గురించి అద్భుతంగా అద్భుతంగా చెప్పుకోవాల్సిందే. నటరాజా, చూడండి, ఏంటంటారు? మా శిష్యురాలు ఫోటోతో పాటు అదే పేపర్లో ఓ మూల ఈ గురువు గారు ఫోటో కూడా వేయించండి. మరో మూల నా తబలా ఫోటో కూడా వేయించండి. ఎంత మాట వేయించనటండి. ఇంత అద్భుతమైన శిష్యురాల్ని తయారు చేసినందుకు మీతో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయించి మీ ఫోటో ఫ్రేమ్ కట్టించి మరీ అందరికీ పంచిపెట్టేస్తాను. ఏమంటారు? చూడండి, చిన్న సవరణ, నా ఫోటో మట్టుకు గోల్డ్ ఫ్రేమ్ చేయించండి. చూడమ్మా, మన జన్మ తరించింది, తలాంగు తదిగణకం. అయితే ఒక్క విషయం, డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుందా? ఎంత ఖర్చైనా పర్వాలేదండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మీ ఆయనతో మాట్లాడి డబ్బు అది సిద్ధం చేసుకోండి. నేను వెంటనే పని మొదలెట్టేస్తాను. వస్తాను, చాలా పనులు ఉన్నాయి. మావగారు, వీరు రమణమూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే. నా అరంగేట్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారట. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేది సదరు రమణమూర్తి గారు కాదమ్మా, డబ్బు. డబ్బు ఉంటే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు, 4 భాషల కథానాయకులు వస్తారు, 40 పత్రికల్లో నీ ఫోటో ముఖ చిత్రంగా కూడా వేస్తారు. కాకపోతే వాటి కింద ఫలానా వ్యక్తి భార్య, ఫలానా వ్యక్తి కోడలు, ఫలానా స్టేజ్ మీద కాలికి గజ్జి కట్టి ఆడిందని మాత్రం రాస్తారు. పెరుగుతాయి, నీకు పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కాకపోతే మా పరువు, మా కుటుంబం పరిస్థితే. నటరాజా, ఆదిలోనే హంసపాద. మావగారు, నేను బాగుపడ్డా నాకు పేరు ప్రతిష్టలు రావడం మీకు ఇష్టం లేదా? నీ పేరు ప్రతిష్టలతో మా పేరు ప్రతిష్టలు కూడా ముడిపడి ఉన్నాయని మర్చిపో. నటరాజా, చూడండి, పవిత్రమైన కళను ప్రదర్శించడం పరువు తక్కువ పని కాదండి. పవిత్రమైన కుటుంబాన్ని రచ్చకెట్టడం పరుగుదల పనే నటరాజా. ఇదిగో, సమయానికి పత్తగారు రాని వచ్చారు. అన్ని పనులు వారే చూసుకుంటారు. మీరు నోరు మూసుకుని సెలవు తీసుకోండి. ముందు జరగవలసిన పనులు చూడండి. ఏంటన్నా, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఓకే. అన్యోన్యంగా దాంపత్యం కూడా చేస్తున్నారు, ఓకే. నీ భార్యకు నృత్యం అంటే ఇష్టం, అది ఓకే. కానీ ఈనాడు 10 మందిలో కాలికి గజ్జె గట్టి పేరు సంపాదించుకోవాలనుకోవటం చూడు, అదొక్కటే ఓకే కాదు. ఓకే? అవును, నువ్వు డాన్స్ చేయటం నాన్నగారికి ఇష్టం లేదు గీత. ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత కోడళ్ళు చూసి గర్వపడతారు. నిన్ను సంతోషపెట్టడం నాకు ఇష్టమే అనుకో, కానీ ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి? అసలు నేను డాన్స్ చేయడం మీకే ఇష్టం లేదని చెప్పకూడదు. అది కాదు గీత, డ్రెస్లకని, నగలకని, అదని ఇదని ఇప్పటికే చాలా ఖర్చు అయింది. ఇంకా డబ్బు కావాలంటే ఎంతండి నేను అడిగింది? 3000 కదా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ప్లీజ్.
నాన్న, ఏంటి గీతకి ఆదివారం డాన్స్ ప్రోగ్రామ్ ఉండొచ్చు. డబ్బు కావాలి, 3000. డబ్బా 3000? గోపి, భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు, ఎప్పుడైనా విన్నావు? నువ్వెందుకు వింటావు? ఆ పెద్ద మనిషి పాపం 16,000 మంది గోపికలను ప్రేమించింది చాలక మరో 8 మంది భార్యను కూడా పెళ్లి చేస్తున్నాడు. అందులో ఒక దిల్లున్న గర్డ్, ఏది హీరోయిన్ లాంటి అమ్మాయి, పారిజాత పుష్పం తీసుకురామని చెప్పింది. ఇంద్రుడితో యుద్ధం చేశాడు, గెలిచాడు, పారిజాత పుష్పం తీసుకొచ్చి ఇచ్చాడు, కళ్ళని కోడి తీర్చాడు. అట్లాగే రామాయణంలో దశరథ మహారాజు అని ఒక ముసలాయన ఉంటాడు, ఇది గడ్డాలు పెంచుకుని. ఆయన పేరు ఎప్పుడైనా విన్నావు? ఇలా ఎందుకంటావు? ఆయన కొడుకు శ్రీరామచంద్రుడు. ఆయన 3 భార్యల్లో ఒక భార్య చెప్పిన మాట విని శ్రీరామచంద్రుడిని అడవులకు పంపి మనాది పడి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగి చచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళంటావు? నాకు తెలియదు. పెళ్ళం అడిగింది మాత్రం తీర్చడానికి మాత్రం తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ గొప్పవాడు, ఎందుకంటే ఈజ్ హీరో. దశరథ మహారాజు ఒట్టి పిరికివాడు. పెళ్ళం మాటలు విని బంగారం అని బిడ్డను అడవులకు పంపించి గుండెకి డామ్మని చచ్చాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు, పారిజాతం తెచ్చాడు, పెళ్ళానికి ఇచ్చాడు. అట్లాగే నీ పెళ్ళాం కోరిక తీర్చుకోవాలంటే యుద్ధమే చేస్తావో, కష్టపడతావో, చెమటలు కాలుస్తావో, ఏం చేస్తావో తీసుకొచ్చి ఇవ్వు. నా దగ్గర డబ్బు లేదు, కాళ్ళు నొప్పులకు ఉన్నాయి, వేరే ఏమైనా పనులు ఉంటే చూసుకో, వెళ్ళరా. ఆయన డబ్బు కోసం వచ్చారు కానీ మీరు చెప్పే పురాణాలు వినడానికి కాదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఏమీ లేదమ్మా, అబ్బాయి పసివాడు కదా, కథలు చెప్తే బాగా అర్థమవుతుందని చెప్పి. నీ సరదాలు తీరాలంటే ఒకటే మార్గం, అబ్బాయిని ముందు అప్పు చేయి. మార్గాలు మీరు చెప్పక్కర్లేదు. ఆస్తిలో ఆయనకి భాగం ఉంది, మా భాగం మాకిమ్మంటున్నాం. ఆస్తిలోనే కాదమ్మా, ఈ ఇంటి పరువు ప్రతిష్టలో కూడా నీకు భాగం. రేపు ఆదివారం నువ్వు డాన్స్ చేయబోతున్నావు కదా, ఆ రోజున అది పూర్తిగా బజారు పాలవుతుంది. తొందర గోపి, నన్ను ఆట విసిగించగా మీ పనులు ఉంటే చూసుకుని పడే. మాకు డబ్బు కావాలంటున్నాను. నేను ఇస్తాను. ఇవి వారు చేయించిన నగలే, తీసుకో. జానకి, అవునండి, నేను ఇస్తున్న నగలేగా. నా ఆస్తికి అర్థం వేరే ఉంది. తీసుకోమా. తెల్లమ్మా, ఖర్చులు మాకు ఉన్నాయి, ఇందులో మాకు వాటా ఉంది. ఇది లేవు, ఇది నా వంతు. అత్తగారు, చాలా థ్యాంక్స్. మేడం, విత్ మై బెస్ట్ విష్. థ్యాంక్స్. థ్యాంక్ యూ ఓన్లీ సక్సెస్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఏమిటి వంటలు ఇంకా పూర్తి కాలేదా? సరే కానీ ముందు ఆ జీడిపప్పులో త్వరగా వేయించి తీసుకురండి, త్వరగా.
లేని మనిషి. ఆ సంస్కారం నీలో ఉంటే నలుగురు ముందు నువ్వు నాతో ఇలా మాట్లాడు. ఆ సంస్కారం మాలో ఉండబట్టే అడుగు. ఆ 2 కాళ్ళ పశువుని కన్న పాపానికి నీ ఆటలు పాటలు కూడా చూస్తూ సహించి ఊరుకుంటున్నా. చెప్పరా, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చదువు సంస్కారం ఏ మాత్రమైన నీలో మిగిలింటే పవిత్రమైన దేవాలయం లాంటి ఇంటిని ఇలా చేసేవాడివా? అత్తయ్య, అందరి ముందు అవమానిస్తారా? అవమానానికి నీకు అర్థం తెలుసుంటే ఈ రోజు నువ్వు ఇలా ప్రవర్తించేదానివి కాదు. కాదు, నేను ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వస్తే నాతోరా, లేకపోతే ఇక్కడే ఉండు. ఇంకా చూస్తూ నిలబడతారే? సరే, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను మామగారు. ఎప్పుడు విచారించి లాభం ఏమిటయ్యా? మా అమ్మాయిని మీ అమ్మ ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే టీసీ పెళ్ళాం నలుగురు ముందు ఇన్సల్ట్ చేస్తుందా? అది చూస్తూ నువ్వు ఊరుకున్నావా? ఆర్ యు మ్యాన్? ఎస్ సార్. సర్లే, ఫోన్ చేయి. ఎస్ సార్. జాను, అయినా ఇంకా ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తా? వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. వాళ్ళ ఆకలితో వస్తారేమోనండి. పెళ్ళాం కోపాన్ని అర్థం చేసుకున్నాడు, కానీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు నీ కొడుకు. మళ్ళీ ఎప్పటికీ దగ్గు? గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటో రాఘవరావు, మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందే? నాకు తెలియదే. వెరీ గుడ్. అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహిళా మండలి కూడా అంత మంచిది కాదు. ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి. రావాలి, మాటలు వచ్చి తీరాలి. రేపటి నుంచి మీ ఆటకే కాదు, ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది. మీ ప్రతి మాటని ముత్యాల మూటలుగా భావించి ఆంధ్ర ప్రజానీకం రికార్డు చేసుకుని మరీ విని ఆనందిస్తుంది. అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇంటి నిండా జనమే. మీ చర్మ సౌందర్యానికి ఏ సబ్బు వాడతారు? అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు? అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటారు? అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదూ? కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడుగుతున్నాను. మామగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? రమణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దిగదర్చాలని చూస్తున్నా ఈ రేస్కెళ్ళి ముక్కలుగా నరికేస్తాను. ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు. మంచివాడు, పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రేస్కెల్ మంచివాడు. ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. నా కోళ్ళ వైపు బ్రతికిపోయాం. ఇదే నా కూతురైతే పళ్ళు రాలగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు. వెళ్ళు, పెళ్లి కానిచ్చి. ఐఎమ్ సారీ. ఒరే రమణమూర్తి,
ఏమిట్రా నీ ప్లాన్ అంతా తలకిందులైంది? అల్లకిందులైంది నా ప్లాను కాదురా, అల్లకిందులవ్వబోయేది వాడి బ్రతుకు. వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు 10 మంది ఎక్కుతారు. మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి ప్లీజ్. వెల్, వాట్స్ మ్యాటర్? జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇట్స్ ఆల్వేస్ జస్ట్ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో. స్ట్రేంజ్. మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు. మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? నో. మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా? ఏమో అనుకున్నాను. ప్రోగ్రాం చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి. దాన్నే ఉందండి. నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టను, ఎవరు అడ్డొచ్చినా సరే. ఏమండి, రమణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట. మీరు నాకు కలిసి రావాలే కానీ ఏరా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న, ఆయన మరి అటుగా అంటావు లేదా? ఏమండి, ఏమిటండి ఇది? ఆయన ఇలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? నాన్న, నోర్మోయ్. రాఘవరావు గారు, ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తల వంచుకుని అంగీకరించగలరు. You got this rat from rat. Will you get out or shall I kill you on the spot? Get out! Get out! ఏమండి, ఏం జరిగిందండి? నాన్న, నువ్వు చేసింది ఏం బాగాలేదు. రాఘోని వాళ్ళందరూ ఇంట్లోంచి కట్టుకుని బయటకు పోండి. నోర్మోయ్, నోర్మోయ్. పోతామండి, మా అంతటా మేము బ్రతకలేకపో. భార్యను నువ్వు అదుపులో పెట్టుకుని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు, ఈ గుమ్మం దాటి వెళ్ళకూడదు. మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే దట్స్ మై ఇండిస్ప్యూటబుల్ కండిషన్. అది నా షరతు. మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు. ఏమిటా మాటలు? ఏమండి, ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండి పోదాం, రండి. ఏమండి, ఏమండి, ఏమిటండి ఇదంతా? పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు, చిన్నవాడిదిగో ఇప్పుడు ఇలా. అసలు మీకేమైందండి? ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడల ఆ నీచుడి చేతిలో నలిగి అనుకోవటానికి అసహ్యంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గోపి, ఏమిటిదా ఇది? ఇక మిమ్మల్ని ఏమను, ఇక్కడే ఉండండి బాబు. గోపి, జానకి. గోపి, గీత నువ్వన్నా చెప్పమ్మా. వాడు జానకి, గోపి, జానకి. ఆడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు. ఏమిటండి అన్యాయం? ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పట్టాను. కానీ మళ్ళీ ఆ రాష్ట్రాన్ని ఇంట్లో అడుగు పెట్టిస్తాను. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. ఏమిటి? అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను. నాన్న, వాసు దగ్గర రాలేదా? రాలేదమ్మా, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం చెప్పి వెళదామని వచ్చాను. అంతేనా? అవునమ్మా. మీ నాన్నగారు జానో, వెళ్ళొస్తానమ్మా. ఫోన్ చేసి వెళ్ళాయన. బట్టలు అవి సర్దుకోవాలి. దొరికేది చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను.